ప్రజాపాలనలో తెలంగాణ అభివృద్ధి బాట పట్టిందని వరంగల్ సభలో పాల్గొన్న మంత్రులు అన్నారు. దశాబ్దాల నాటి ఎయిర్పోర్ట్ కళ రేవంత్ సర్కార్ నిజం చేస్తోందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. గత ప్రభుత్వం ఆనవాళ్లు చెరిగిపోయాయని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. ఇక మూసీ ప్రక్షాళన ద్వారా 50 లక్షల మంది ప్రజల బతుకులు బాగుపడతాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆర్థిక వ్యవస్థ సరిగా లేకపోయినా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామన్నారు మరో మంత్రి శ్రీధర్ బాబు. మేం చెప్పిన ప్రతి హామీని ఈరోజు ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేకున్నా ఆనాటి ప్రభుత్వం అనేక తప్పులు చేసి గాడి తప్పించిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం తెలంగాణ కావాలంత కొట్లాడుకున్నాము. ఆ తెలంగాణ ఏర్పడ్డాక మన అనే ప్రభుత్వం నుంచి నాకు మారిపోయింది. నా నుంచి మళ్ళీ ప్రజాపాలన కింద మీరు ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రభుత్వం ఎలా నా అనే పదం జాగల మనము మనందరిది అనే విధంగా ప్రజారంజకంగా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన కొనసాగించే ప్రయత్నం జరుగుతూ ఉంది. మాది నల్గొండ జిల్లా అంటే కింద ఫ్లోరైడ్ పైన మూసి రసాయనాలతోని 30 ఏళ్ళకి 60 ఏళ్ళుగా కనబడుతూ కాళ్ళు చేతులు వంకరై ఎన్నో రకరకాల రోగాలతో చనిపోతుండే గౌరవ ముఖ్యమంత్రి గారు మూసిని ప్రక్షాళన చేసి 40-50 లక్షల మంది జీవితాలను కాపాడుదామంటే బావమరుదులు బీజేపీ కేంద్ర మంత్రి 2 కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉండి అభివృద్ధి చేయకుండా గల్లీలలో ఉండి ఆ పని చేయకుండా మా నల్గొండ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న పరిస్థితులు కూడా మీరు చూస్తున్నారు. ఎయిర్పోర్ట్ అనేది దశాబ్దాల కళ. ఎయిర్పోర్టు కళను ఎవ్వరు కూడా సహకారం చేయలేకపోయారు. అది ఈరోజు మన రేవంత్ రెడ్డి అన్న వల్ల అవుతుంది. రేపు మనకి ఎయిర్పోర్ట్ వస్తే మనకు కంపెనీలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి. ఇటు కరీంనగర్ సైడ్ కానీ, ఇటు ఖమ్మం సైడ్ కానీ, ఇటు హైదరాబాద్ సైడ్ కానీ విపరీతమైనటువంటి మనకి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మనము ఆర్థికంగా బాగుపడతాము.